1000 అబద్ధాలు ఆడైనా కానీ ఏం చేయాలి? ఒక పెళ్లి చేయాలని పెద్దలు అనేవారు. అంటే ఏ పెద్దలు ఉన్నారు? ఏ పెద్దలు కూడా అని ఉండరు. అంటే ఆ పెద్దలు కాదు వాళ్ళు అసలు. అవునా? 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తే అది 1000 రోజులు కూడా నిలబడుతుందా? అయితే ఈ అబద్ధాలు అనేవి ఈరోజు ఎక్కడ నేర్పబడుతున్నాయో తెలుసా? మన దురదృష్టం ఏంటంటే ఎక్కడికైతే వెళ్ళి మనం వినయ విధేయతలు నేర్చుకోవాలో పాఠశాలలు, అక్కడ ఈ అబద్ధాలు ఎలా చెప్పాలో నేర్పబడుతున్నాయి. ఇది ఒక గొప్ప దురదృష్టం. ఇది మీరు విన్నారా? జాన్నీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. నోట్లో ఏముంది? షుగర్ ఉంది. ఇప్పుడు వెళ్ళాడు, షుగర్ దొంగతనం చేసుకుని తిన్నాడు. డాడీ వచ్చి అడుగుతున్నాడు, జానీ ఎస్ పాపా ఏంటి షుగర్ తిన్నావా? తినలేదు. అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నావా? లేదు అబద్ధం చెప్పట్లేదు అంటున్నాడు. మళ్ళీ అబద్ధం చెప్పి. అవునా? నోరు తెరిచేసరికి పంచదార ఉంది. దాంతో ఏం నేర్పాలనుకున్నాం? మనం ఏం నేర్పాలనుకున్నాం? అబద్ధం చెప్పే విధానాలు నేర్పాలనుకున్నాం. అవునా కదా? ఇలాంటి అవసరం మనకి. ఇలాంటి వాటి వల్లే యొక్క ఆలోచనలు చెడిపోతున్నాయి. అబద్ధం అనేది మానవుని యొక్క రిలేషన్స్ని బ్రేక్ చేస్తుందా లేదా? మీలో ఎంతమంది ఉన్నారు అబద్ధం ఆడేవాళ్ళని ఇష్టపడేవాళ్ళు? అబద్ధం చెప్పేవాళ్ళని ఇష్టపడతారా మీరు? లేదు. సరే, మీలో ఎంతమంది ఉన్నారు సార్ నేను అబద్ధాలు ఆడను అనేవాళ్ళు ఉన్నారా? లేరు. అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడే అవకాశమే లేదు. అబద్ధాలు ఆడేవాళ్ళని మీరు ఇష్టపడరు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అవునా? చూడండి, అబద్ధాల విషయం చూసుకుంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒకప్పుడు ఒక వ్యక్తి కొన్ని మాటలు చెప్తే ఆ మాటల్లో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా అని వెతికేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడున్న ఒక వ్యక్తి కొన్ని మాటలు చెప్తే వాటిలో ఏమైనా నిజాలు ఉన్నాయా అని వెతకాల్సి వస్తుంది.